వెల్కమ్ టు వేదా హోమ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో వరలక్ష్మి వ్రతం స్పెషల్గా అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి చేసే స్వీట్స్లో ఒకటైన ఒక మంచి స్వీట్ రెసిపీని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా ఈ స్వీట్ని అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగా పొంగుతూ వస్తాయి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా రెసిపీ విధానంలోకి వెళ్ళిపోదాము. దానికోసం నేను ఇక్కడ ఒక గ్లాస్ వరకు రేషన్ బియ్యం, కంట్రోల్ బియ్యం అంటారు కదండి, నేను వాటిని తీసుకొని నీళ్లు వేసుకొని 1-2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇందులో డస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. రేషన్ బియ్యంతో చేసుకుంటే జిగురుగా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ వద్దు అనుకుంటే మీరు రెగ్యులర్గా ఇంట్లో వాడుకునే బియ్యాన్ని అయినా యూస్ చేసుకోవచ్చు. మీకు వీలైతే నైట్ నానబెట్టుకొని పొద్దున్న ప్రిపేర్ చేసుకోండి. టైం లేదు, నానబెట్టడం మర్చిపోయామనుకుంటే కనీసం 2 గంటలైనా సరే నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని వాటర్ మొత్తాన్ని వంపేసుకొని, ఇక్కడ వాటర్ ఎక్కువగా రాకుండా మనం బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, ఎక్కడ కూడా బియ్యం గింజలు అనేవి లేకుండా మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ మనకి గంధం లాగా అయితే మిక్సీ పట్టుకోవాలి. చాలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాను కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని, మనం ఒక గ్లాస్ వరకు బియ్యాన్ని తీసుకున్నాం కాబట్టి సేమ్ అదే గ్లాస్తో ఒక గ్లాస్ వరకు తురిమిన బెల్లాన్ని వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. చూడండి, నేను 1/2 కప్ కంటే తక్కువగా తీసుకొని అవి కూడా పూర్తిగా వేసుకోలేదు. ఇక్కడ బెల్లం ఎటువంటి పాకం రావాల్సిన పని లేదు. బెల్లం మొత్తం కరిగిపోతే సరిపోతుంది. చూడండి, బెల్లం మొత్తం కరిగిపోయింది కదా. ఇప్పుడైతే దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కాస్త చల్లారాలండి. చల్లారిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బెల్లం పాకాన్ని ఈ బియ్యం పేస్ట్లో అయితే వేసేసుకొని మొత్తం కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఇలా కలిసిపోయిన తర్వాత దీంట్లోకి ఒక 1/2 కప్పు లేదా ఫుల్ కప్పు వరకు మైదా పిండిని కానీ గోధుమ పిండిని కానీ తీసుకోండి. ఒకవేళ ఈ రెండూ లేవు అనుకుంటే మీరు బియ్యం పిండినైనా యూస్ చేసుకోవచ్చు. ఏదో ఒక పిండిని అయితే వేసుకొని మొత్తం కలిసే విధంగా కలిపేసుకోవాలి. చూడండి, నేనైతే 1/2 కప్ వరకు తీసాను, ఫుల్ కప్ తీసుకున్నాను. ఇంకా నాకు కొంచెం మిగిలిపోయింది, దాన్ని అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్ బ్యాలెన్సింగ్ కోసం కొంచెం సాల్ట్, మంచి ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడి, అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు వంట సోడా వేసుకోవటం వల్ల మనకి చక్కగా పొంగుతూ వస్తాయండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా కలిపేసి, చూడండి, మీ దగ్గర ఒకవేళ టైం ఉంది అనుకుంటే ఒక 10 మినిట్స్ పాటు రెస్ట్ ఇచ్చేయండి. నేనైతే వెంటనే వేసేసుకుంటున్నాను. ఎక్కడా కూడా ఉండలు లేకుండా ఉంది కదా. ఇప్పుడు పిండి కన్సిస్టెన్సీ అనేది గరిటె పైన లైన్స్ వేస్తే లైన్స్ వచ్చేలాగా, మనం గరిటలోంచి పిండి వదిలితే చక్కగా సాఫ్ట్గా జారుకుంటూ వచ్చేయాలండి. ఆ విధంగా పిండి కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇలా లోతుగా ఉన్న ఒక కడాయి పెట్టుకొని మనం ఒక గరిటెతో పిండి తీసుకొని ఆ పిండిని అయితే అలా వేసుకోవాలి. చక్కగా పొంగుతూ వస్తుంది. చూడండి, మీరు మనం వంట సోడా వేసాం కాబట్టి చాలా చక్కగా పొంగుతుంది. ఒకవేళ పూరికి ఆయిల్ ఎలా పూరి మీద వేస్తామో అలా వేస్తే ఇంకా మంచిగా పొంగుతుందండి. చూడండి, ఒక సైడ్ మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇదే ప్రాసెస్లో 2 వైపులు కూడా మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని ఆయిల్లో నుంచి బయటకు తీసేసుకుంటున్నాను. వరలక్ష్మి వ్రతానికి బూరెలు, గారెలు ఇంకా చాలా నైవేద్యాలు అయితే చేసి పెడుతూ ఉంటారు కదండి. ఎప్పుడు రెగ్యులర్గా ఒకేలాంటి ప్రసాదం చేసి మనకి కూడా బోర్ కొడుతుంది కదా. ఒక్కసారి డిఫరెంట్గా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. చాలా బాగుంటుంది. చక్కగా పొంగుతూ వస్తాయి. ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ అండి. ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మిగతా వాటిని కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి ఛానల్కి వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఈజీగా ఉండే రెసిపీస్, సింపుల్గా అయిపోయేవి మాత్రమే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మొత్తం అన్నిటిని ప్రిపేర్ చేసుకున్నాను. చూడండి, ఎంత చక్కగా వచ్చాయో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.